భవిత ఇన్ని రోజులైనా నీకు ఆ పర్సన్ దొరకలేదా? దొరికాడు. దొరికారా? ఓకే. ఎక్కడున్నారు? ఎక్కడో ఉన్నాడులేండి. మాట్లాడడం కూడా జరిగింది. తను అన్మ్యారీడే కదా? మ్యారీడ్. మ్యారీడా? అవును. అతనికి పెళ్ళయిందా? అవును. ఓకే. ఇప్పుడు వాళ్ళ వైఫ్ కి తెలుసా మరి ఇంతకీ ఇతను? తెలియదు. ఏం అసలు తెలియదు. తనకి గత జన్మ గుర్తొచ్చిన విషయమే వాళ్ళ ఇంతవరకు తెలియదు. ఏంటంటే కనుక ఒకవేళ తను నిద్రలోకి వెళ్ళిపోయాడంటే అసలు ఎవరి తట్టి లేపినా లేవడు. అతను కూడా ఇదే ప్రాబ్లం ఉంది. వాళ్ళ ఆవిడ ఎప్పుడు కంగారు పడలేదు అలా వాళ్ళు లేకపోతే? పడ్డారు. హార్ట్లో 24/7 పెయిన్ వస్తూనే ఉంటుంది హార్ట్లో అయితే కనుక. హార్ట్ లో పెయిన్ ఎందుకంటే ఆయన బాణం అక్కడే కూర్చుకుంది. సరే, ఆ విషయం వదిలేసేద్దాము. అయితే ఇప్పుడు రీసెంట్ గా కరీంనగర్ లో ఏదో టెంపుల్ ఓపెన్ చేయడానికి వెళ్తున్నావు అని చెప్పేసి నాకు తెలిసింది. అసలు ఈ టెంపుల్ విషయాలు ఏంటి చెప్పు, దాని గురించి చెప్పు. టెంపుల్ అంటే ఏం లేదు. చాలా సంవత్సరాల నుంచి అది మూతపడి ఉందంట. 15 సంవత్సరాలు చెప్పారు. అక్కడ పూజ చనిపోయాడంట. 15 సంవత్సరాల నుంచి మూతపడిపోయి ఉన్న టెంపుల్. ఊళ్ళో ఎవరు కూడా ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళట్లేదు. కానీ హైదరాబాద్ లో ఉన్న నువ్వు అక్కడికి వెళ్ళేసేసి అంటే సౌండ్స్ వస్తున్నాయి. అందువల్ల అంటున్నారు. అవును భవిత, నీకున్న పవర్స్ తో అతన్ని ఎందుకు ఒప్పించలేకపోతున్నావు? పవర్స్ ప్రతి దానికి ఉపయోగించకూడదు కదా. ఓకే ఓకే ఓకే. మన అవసరం కోసం అని చెప్పేసి ఇలా ఉపయోగించకూడదు. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈరోజు నాతో పాటు మనకు అందరికి చాలా స్పెషల్ గెస్ట్ అన్నమాట. ఆల్మోస్ట్ ఒక 6 months బ్యాక్ ఈ గెస్ట్ తో ఒక ఇంటర్వ్యూ జరిగింది. సెన్సేషన్ క్రియేట్ అయింది. అటు యూట్యూబ్ ఛానల్స్ లో కానివ్వండి, ఇటు శాటిలైట్స్ లో కానివ్వండి, ఎక్కడైనా కానీ షీఈ్ నన్ అదర్ దెన్ భవిత. హాయ్ భవిత. హాయ్ అక్క. ఎలా ఉన్నారు? బాగున్నాను. భవిత భవిత భవిత, అసలు ఏమన్నా ఫేమస్ అయ్యావా నువ్వు? నేనే ఎక్కడ ఫేమస్ అయ్యానక్క. మేమే ఫేమస్ చేసామా? అంతే కదా. అంతేనా? కాదు భవిత, జనరల్ గా ఒక 6 months బ్యాక్ నేనే అనుకుంటా, మేబీ అంటే నాది సెకండ్ ఇంటర్వ్యూ అనుకుంటా, కానీ బాగా వైరల్ అయింది ఆ టైంలో. అవును. తర్వాత మమ్మీతో నేను ఫోన్ చేసి అడిగాను అనమాట. అంటే మధ్యలో నీకోసం స్టూడియోకి చాలా కాల్స్ వచ్చాయి ఆ టైంలో. మేము తనకి హెల్ప్ చేస్తామని కొంతమంది, లేకపోతే నాకు భవిత నెంబర్ కావాలని కొంతమంది, అట్లా చాలా మంది కాంటాక్ట్ అవ్వడం జరిగింది. అఫ్ కోర్స్ నెగిటివ్ కామెంట్స్ మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు, బట్ అవసరం లేదు. పాజిటివ్ పీపుల్ గురించి మాత్రమే నేను మాట్లాడుతున్నాను. అయితే ఆ టైంలో అమ్మ ఒకసారి నాతో చెప్పారు, ఏదో సమ్ దీక్ష ఏదో స్టార్ట్ చేసావు నువ్వు అని చెప్పి. ఏంటి దీక్ష అది? మౌన ధ్యాన దీక్ష. మౌన ధ్యాన దీక్ష. మౌన ధ్యాన దీక్ష అంటే మౌనంగా ఉండి ధ్యానంతో ఉండాలా? అవును. ఎన్ని డేస్? అంటే 101 days. 101 days? 1 days మాట్లాడకుండా ఉన్నావా? పాసిబులా? పాసిబులే. మనం అనుకుంటే ఏదైనా చేయొచ్చు. మనం అనుకుంటే ఏదైనా చేయొచ్చు. అఫ్ కోర్స్ నీ దగ్గర ఆ స్టామినా ఉంది, నేను ఒప్పుకుంటున్నాను. కాకపోతే 101 days నేను కంప్లీట్గా 1 day మాట్లాడకుండా ఉండడమే చాలా కష్టం. నువ్వు 101 days ఉన్నావా మాట్లాడకుండా? అవును. సో దానివల్ల ఏం జరిగింది? ఏం జరిగింది అంటే కనుక ఏవైతే తెలుసుకోవాలనుకున్నామో అవన్నీ నేను తెలుసుకుంటూ ఉన్నా. ఏం తెలుసుకోవాలనుకున్నావు? అంటే ఆ పర్సన్ ఎక్కడున్నారు, ఇంకొంతమంది ఎక్కడెక్కడ ఉన్నారు అని కొన్ని తెలుసుకోవాలనుకున్నాను. అవి తెలుసుకున్నాను. భవిత ఇన్ని రోజులైనా నీకు ఆ పర్సన్ దొరకలేదా? దొరికాడు. దొరికారా? ఓకే. ఎక్కడున్నారు? ఎక్కడో ఉన్నారులేండి. అప్పుడు నువ్వు వెతికిన పర్సన్ అయితే ఇప్పుడు దొరికారు ఆల్రెడీ. దొరికేశాడు. మాట్లాడడం కూడా జరిగింది. ఏ వావ్, ఈ విషయం ఎవరికి తెలియదు కదా ఇంకా? నేను ఆల్రెడీ ఒక ఇంటర్వ్యూలో చెప్పాను. అవునా? ఓకే. నాకు తెలియదు, అయితే నేను ఫస్ట్ టైం వింటున్నా. ఆల్రెడీ అంటే ఆ మౌన దీక్ష కేవలం ఆ పర్సన్ ఎక్కడున్నారు అని చెప్పి తెలుసుకోవడానికి మాత్రమే చేసావా నువ్వు? టూ రీజన్స్ కోసం నేను చేశాను. ఒకటి వచ్చేసి తన కోసం, ఇంకొకటి వచ్చేసి ఆ టెంపుల్ కోసం. ఓకే. ఎవరు చెప్పారు నీకు ఈ దీక్ష చేయడం వల్ల ఇలాంటివి తెలుస్తాయని చెప్పేసి? నాకు అనిపించింది నేను చేశాను. నీకెవరు సజెస్ట్ చేయాల, నువ్వే చేసావు? సూపర్. ఓకే. మొత్తానికైతే స్టార్ట్ చేసావు. కాకపోతే నువ్వు ఆ టైంలో ఇంటర్వ్యూస్ చాలా మందికి నువ్వు ఇవ్వడం జరిగింది కదా. సో ఇంటర్వ్యూస్ ఇస్తూ అది స్టార్ట్ చేసినప్పటి నుంచి నేను ఒక్కరు కూడా ఇంటర్వ్యూ ఇవ్వలేదు. మౌన దీక్ష స్టార్ట్ చేసిన తర్వాత ఎవరికి ఇవ్వలేదు. ఎక్స్క్లూజివ్ గా ఫస్ట్ మాకే ఇదంతా జరిగిన తర్వాత ఇవ్వడం ఇంటర్వ్యూ. అవును. ఓకే. థ్యాంక్ యూ భవిత, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. ఎనీవేస్, అయితే నేనేమంటున్నానంటే అప్పుడు వచ్చినప్పుడు జస్ట్ నువ్వు సెర్చింగ్ లో ఉన్నావు. అంటే నేను అడిగాను ఎక్కడున్నారు ఆ పర్సన్ అంటే వెతుకుతున్నా అన్నావు. టెంపుల్ ఎక్కడుంది అంటే టెంపుల్ కూడా వెతుకుతున్నావు అని చెప్పేసి అన్నారు. టెంపుల్ గురించి నేను ఆల్రెడీ చెప్పాను, విజయనగరం అని. అంటే అది కాదు, నువ్వు నాకు అప్పుడు చెప్పిన దాంట్లో నాకు ఎగ్జాక్ట్ గా ఏ పాయింట్ గుర్తుందంటే, టెంపుల్లో మీ ప్లేస్ ఎక్కడ ఉంది అనేది కొంచెం వెతకాలి, ఎక్కడైనా తవ్వితే గానీ దొరకదు అని చెప్పేసి చెప్పావు కదా నాకు ఆ టైంలో. అది ఎక్కడుందో నాకు తెలుసు అని చెప్పాను. నీకు తెలుసు, బట్ మిగతా వాళ్ళకి ఎవరికి తెలియదు. సో ఇప్పుడు ఆ టెంపుల్ కి వెళ్ళి విజిట్ చేయడం జరిగింది కదా. నేను కాల్స్ చేశాను. అతను ఏమన్నాడు అంటే కనుక తను రెస్పాండ్ అవ్వట్లేదు, తనకి ఇష్టం లేదంట.
అది తీయడం అనేది అతనికి ఇష్టం లేదంట. దాని ఎవరికి? గురించి టాపిక్ మాట్లాడడం కూడా అతనికి ఇష్టం లేదంట. ఎవరికి? తను మాట్లాడుకోకుండా తన సన్‌తో మాట్లాడించాడు. మా మమ్మీ కాల్ చేస్తే కనుక. ఓకే. సరే అది వదిలేసేద్దాము. నువ్వెవరినైతే ఇష్టపడ్డావో పోయిన జన్మలో, అంతకుముందు జన్మలో నీకు అదే ఎవరైతే నీ పర్సన్ ఎవరైతే ఉన్నారో హ్మ్. తనని మీట్ అవ్వడం జరిగిందా? మీట్ అయ్యాను. ఎక్కడున్నారు తను? అదొక్కటొద్దు. అదొకటొద్దా? కలవడం అయితే జరిగింది కలవడం ఇద్దరు. అయితే జరిగింది. సో తనకు గుర్తొచ్చావా నువ్వెవరన్నది? మొత్తం ఇద్దరు ఒకసారి అంటే గనుక తనకు గుర్తుంది, నాకు గుర్తుంది. ఒకరినొకరు టెస్ట్ చేసుకున్నాం. తర్వాతే మాట్లాడేసిన తర్వాత తను టైం కావాలన్నాడు, అందుకే వదిలేసాను. అంటే అలా కాదురా. నార్మల్‌గా నువ్వు అతనికి అసలు ఎలా దొరికాడు నీకతను? సర్చింగ్‌లోనే దొరికాడు. కాల్ చేశాడు, పిలిచాడు. నేను చెక్ చేయడానికెళ్ళాను. చెక్ చేసిన తర్వాత అతనని కన్ఫర్మ్ చేసుకున్నా. 101 డేస్ నువ్వు దీక్ష చేయడం వల్ల నీకు అతను అది నా ఎక్కడున్నాడు నమ్మకం. అనేది తెలిసిందా? లేకపోతే అతని దగ్గర నుంచే నీకు కాల్ వచ్చిందా? అతని దగ్గర నుంచే కాల్ వచ్చింది. నీ నంబర్ అతనికి ఎలా తెలుసు? ఐ డోంట్ నో. యూ డోంట్ నో? అంటే అతను రియలా ఫేకా అని చెప్పేసేసి ఒక ఐడియా అయితే ఉండాలి కదా నీకు. అంటే ఇప్పుడు అప్పుడు సంబంధించిన గుర్తులనేవి కొన్ని ఉంటాయి కదా! వాటిని బట్టి మనం తెలుసుకోవచ్చు. నువ్వు అప్పట్లో ఏవో కత్తిగాట్లు సంథింగ్ ఏవో చెప్పావు కదా. అతని మీద కూడా అవన్నీ ఉన్నాయా ఇప్పటికి? అతనికైతే ఉన్నాయి. ఉన్నాయా? నాకున్న ప్రాబ్లమ్స్ తనకు ఉన్నాయని చెప్పాను కదా ఆల్రెడీ. ఆ! సో అది. సో అతనికి కూడా ఈ గత జన్మ తాలూకా విషయాలు అవన్నీ ముందు తనకు గుర్తున్నాయి. ఓహ్! నా ఇంటర్వ్యూ చూసాడంట. మరి ఎవరిని రెస్పాండ్ అయ్యాడో నాకైతే తెలీదు. కాల్ వచ్చింది. నేను ఫస్ట్ అయితే నమ్మలేదు. ఎవరినైనా వెళ్ళి టెస్ట్ చేసిన తర్వాత నమ్మాలి. టెస్ట్ చేసిన తర్వాత ఓకే కరెక్ట్ అని తెలిసిన తర్వాత మాట్లాడాను. మొత్తానికైతే ఇద్దరు కలుసుకున్నారు ఫైనల్ గా. ఇంట్లో పేరెంట్స్ అంతా ఓకేనా? ఓకే. వాళ్ళ ఇంట్లో పరిస్థితి ఏంటి మరి? వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలియదు. అంటే మీ పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్ మాట్లాడుకోలేదా మరి? సరే నువ్వున్నట్లే తను కూడా అంటే తనేం చేస్తున్నాడు పోనీ అట్లీస్ట్ అదైనా చెప్తావా? తను ఎవరో చెప్పొద్దు. తనైతే కనుక ఇప్పుడైతే కనుక తను దీని గురించి తెలిసినప్పటి నుంచి ఏం చేయట్లేదు. తనకు కూడా ఇలాగ నాలాగా ప్రాబ్లమ్స్ ఎక్కడికైనా వెళ్ళి చేసుకోవాలంటే దానికి కుదరట్లేదు. సేమ్ ప్రాబ్లమ్స్. పోనీ అట్లీస్ట్ ఉండేది ఎక్కడ? హైదరాబాద్ లోనేనా? హైదరాబాద్ కాదు, బయట ఎక్కడో ఉంటున్నారు. ఓకే ఓకే. అతనికి సంబంధించిన ఏ విషయాలు నువ్వు మాకైతే చెప్పవు, కానీ అతను అనే పర్సన్ నీకు దొరికాడు ఆల్రెడీ. అవును. పేరేంటి పోనీ అదైనా చెప్తావా? లేదక్క. పేరు కూడా చెప్పవా? అసలు అంటే అట్లీస్ట్ ఏదో ఒకటి చెప్తే మాకు కూడా కొంచెం క్యూరియాసిటీ తగ్గుతుంది కదా అని అంటే చెప్పి. అలా అని కాదు, తనకు వద్దు నాకు కొంచెం టైం కావాలని చెప్పిన తర్వాత మనం ఫోర్స్ చేస్తే దాని పేరు రివీల్ చేయకూడదు. ఓకే. ఇంకా తను నిన్ను యాక్సెప్ట్ చేయలేదా? అంటే అన్ని యాక్సెప్ట్ చేశాడు. ఈ టెంపుల్ గురించి అంటే కనుక నాకు టైం కావాలని చెప్పాడు. ఓకే ఓకే ఓకే. సో అంటే తనకి ఇప్పుడు ఫ్యామిలీ ఉంది కదా. తను అన్మ్యారీడే కదా? మ్యారీడ్. మ్యారీడా? అవును. అతనికి పెళ్ళయిందా? అవును. ఓకే. మరి నిన్నెలా యాక్సెప్ట్ చేస్తాడు ఇంకా? అది ఇంపాసిబుల్ అది కదా. నేను దానికోసం చెప్పలేదు కదా, జస్ట్ టెంపుల్ మాత్రం తీయాలి అప్పుడు వస్తాడు అంతవరకే. అదేంటి బబిత, మరి నువ్వు పెళ్లి చేసుకోలేదు అంటే నీకంటే ముందే అతను పుట్టేసేసి పెళ్లి చేసేసుకున్నాడా? నాకంటే చాలా పెద్దోడే. నీకంటే చాలా పెద్దవాళ్ళ? ఓకే. ఎంత ఏజ్ గ్యాప్ ఉంటుంది అప్రాక్సిమేట్ గా? అప్రాక్సిమేట్ గా అంటే కనుక ఒక ఏమో 15 అంతా ఉంటది. 15 ఇయర్సా? ఓకే. బట్ ఉంటది. తను నిన్ను పిలిస్తే నువ్వు వెళ్ళావు. మరి నువ్వు లాస్ట్ టైం ఇంటర్వ్యూలో పెళ్లి ఎప్పుడు చేసుకుంటావు అంటే నేను చేసుకోనని చెప్పాను. అదే చెప్తున్నాను విను. అతనంతటా అతను ఒకవేళ దొరికితే గనక, అతనే కనబడితే గనక చూస్తాను, ఆలోచిస్తాను అని చెప్పావు. మరి ఇప్పుడు పెళ్ళనేది అతనికి ఆల్రెడీ అయిపోయింది. అతనికి ఫ్యామిలీ ఉంది కదా. మరి ఇప్పుడు నువ్వేం చేస్తావు? నేను మ్యారేజ్ గురించి ఏం ఆలోచించట్లేదు. నేను చేసుకోను కూడా. ఇంట్రెస్ట్ లేదు నాకు. మ్యారేజ్ చేసుకోకుండా నీకంటూ ఒక పర్సనల్ లైఫ్ ఉండాలి కదా. ఇప్పుడు పేరెంట్స్ ఎప్పటికీ నీ తోడు ఉండరు కదా. నీకంటూ ఒక తోడు కావాలి. నేనున్నాను కదా చాలు. ఇప్పుడు నీకు నువ్వు బాగానే ఉన్నావు కాబట్టి ఇప్పుడు నీకు నువ్వు ఓకే. ఒక ఏజ్ దాటిన తర్వాత కొంచెం ఓల్డ్ ఏజ్ అయిన తర్వాత ఒకరికొకరు తోడైతే ఉండాలి కదా. ఒక టైం అయిన తర్వాత, ఒక పీరియడ్ తర్వాత. వయసులో ఉన్నప్పుడు ఏం అనిపించదు. మనకేంట్లే హ్యాపీగా తిన్నాం తిరిగాం అనిపిస్తుంది. తర్వాత ముందు భర్త, పిల్లలు, ఫ్యామిలీ లైఫ్ కావాలి కదా ఎవరికైనా. నాకు అమ్ముంది అందరూ చాలు నాకు. మరి ఇంట్లో వాళ్ళు అనుకోవట్లేదా నిన్ను ఒక మంచిగా నీకు ఒక ఫ్యామిలీ లైఫ్ ఇవ్వాలి అని చెప్పేసేసి? నేను ఆల్రెడీ అమ్మని చెప్పేస్తాను నేను చేసుకోనని. సో ఎప్పటికీ అమ్మా నాన్నతోనే ఉంటావా? అవును. సో మొత్తానికి అయితే వెళ్ళడం, కలవడం అన్ని జరిగాయి. ఇప్పుడు వాళ్ళ వైఫ్ కి తెలుసా మరి ఇంతకీ ఇతను ఏం తెలియదు? గత జన్మ గుర్తొచ్చిన విషయమే వాళ్ళ ఇంటి వాళ్ళకి తెలియదు. ఒక నార్మల్ పర్సన్ గానే ఉన్నాడు. ఆర్మీలో వర్క్ చేశాడు, రిజైన్ చేశాడు. ఆర్మీ? ఓకే.
ఆర్మీ పర్సన్ అతను. సూపర్. మరి రిజైన్ చేస్తే, ఆర్మీలో ఉండి రిజైన్ చేస్తే వాళ్ళ వైఫ్ ఎలా ఊరుకున్నారు మరి? ఏమో నాకు అవన్నీ తెలియదు. నేను ఫ్యామిలీ గురించి ఏం అడగలేదు. కాదు, రిజైన్ చేయడం ఎందుకు? ఇలాంటివన్నీ గుర్తొచ్చేటప్పుడు ఉండలేదు దాంట్లో. దేని మీద ఫోకస్ ఉండదు. ఇప్పుడు నువ్వు ఉన్నావు జనరల్‌గా చక్కగా వస్తున్నావు, ఇంటర్వ్యూ ఇస్తున్నావు, ఇంటికెళ్తున్నావు, పూజలేవో చేసుకుంటున్నావు, మౌన దీక్షలు చేస్తున్నావు, రీసెంట్‌గా భవానీ మాల ఏదో వేసుకున్నావు. ఆ, భక్తి మీద ఫోకస్ చేయగలుగుతున్నావు కదా! చేయగలుగుతున్నా. మరి నీకంటే ఇంట్లో అమ్మా, నాన్న ఉన్నారు అన్నం పెట్టడానికి. మరి అతనికి ఫ్యామిలీకి అతని భార్య పిల్లలకి అతనే పెట్టాలి కదా! సో, రిజైన్ పెడుతున్నాడు. చేసేసి ఇంట్లో కూర్చుంటే ఎలాగా? ఇంకో వర్క్ చేస్తున్నాడు. ఆ వర్క్ ఏదో ఆర్మీలోనే కంటిన్యూ అయిపోతే అయిపోద్ది కదా! మళ్ళీ బయట ఇవన్నీ